హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆఫీసుల్లో అంటే అది గవర్నమెంట్ ఆఫీస్ కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ వాటిల్లో బాగా పనిచేసేవాళ్ళు, ఎక్కువ కష్టపడి పనిచేసేవాళ్ళు ఎవరు? అంత సీరియస్గా ఆలోచించకండి. నేనైతే అంత కష్టపడి పనిచేసే మనిషిని కాదు. అంటే ఒకప్పుడు నేను ఆంధ్రా బ్యాంక్ హెడ్ ఆఫీస్లో పనిచేసేవాడిని. సరే, నేనేం చేసేవాడిని అంటే పొద్దున వెళ్ళిపోయేవాడిని, అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసేవాడిని. ఆ తర్వాత నాకు ఇచ్చిన పని ఏదో అలా 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 చేసుకుని సాయంత్రం 5 అవగానే లేచి వెళ్ళిపోయేవాడిని అనమాట. అంతేగాని చాలా హార్డ్ వర్క్ అయితే కాదు, ఏదో వాళ్ళు ఇచ్చిన పని చేసేవాడిని అంతే. కొంతమంది అండి చాలా కష్టపడి పని చేస్తారండి, మీరు ఊహించని కూడా ఊహించలేరు. వాళ్ళు వస్తారు, వచ్చి అటెండెన్స్లో సంతకం పెట్టేస్తారు, పెట్టేసి సీట్లో కూర్చుంటారు. కూర్చుని పక్కన వాళ్ళతో ఆ ముందు రోజు చూసిన సినిమా గురించో, సీరియల్స్ గురించో, టీవీ సీరియల్స్ వాటి గురించి కొంచెం డిస్కషన్ పెట్టుకుంటారు అనమాట. ఉండాలండి కొంచెం అలాగా, ఎంటర్టైన్మెంట్, రిలాక్సేషన్ అన్నీ ఉంటేనే వర్క్ బాగా చేయగలుగుతారు. అందుకనే వాళ్ళు కొంచెం డిస్కస్ చేసుకుంటారు అనమాట. పాపం వాళ్ళు తప్పేం లేదు. కొంచెంసేపు అయిన తర్వాత అలసిపోతారు కదా, క్యాంటీన్కి వెళ్తారు. క్యాంటీన్కి వెళ్ళి టీ కాఫీలు తాగుతారు. అక్కడ ఇక్కడ ఇక్కడ మర్చిపోయిన విషయాలు ఏమైనా ఉంటాయి కదా డిస్కషన్లో, అక్కడ మళ్ళీ కొంచెంసేపు మాట్లాడుకుంటారు. మాట్లాడుకుని సీట్లో వచ్చి కూర్చుంటారు డిపార్ట్మెంట్లో. కూర్చుని ఒక 5 నిమిషాలు ఎంత పని చేస్తారు. చేసిన తర్వాత హెడ్ ఆఫీస్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్తారు. ఆ సెకండ్ ఫ్లోర్లో అందరూ టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు అనమాట. జనరల్ మేనేజర్లు, తర్వాత చైర్మన్లు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ. వాళ్ళందరికీ వంగి వంగి నమస్కారాలు పెట్టాలి. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? వస్తాను సార్. అందరికీ చాలా కష్టం కదా పాపం, సెకండ్ ఫ్లోర్ దాకా వెళ్ళాలి, వాళ్ళందరికీ వంగి వంగి నమస్కారాలు పెట్టాలి. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సీట్లో వచ్చి కూర్చుంటారు. కూర్చుని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఎంత పని చేస్తారు. పని చేసిన తర్వాత ఈలోగా లంచ్ టైం అయిపోతుంది. లంచ్ టైం అయిపోగానే కొన్ని కొన్ని గ్రూపుల కింద ఏర్పడి టేబుల్స్ ముందు కూర్చుంటారు అనమాట లంచ్ చేయడానికి. అందరూ బాక్స్ ఇలా వెతుకుతారనమాట లంచ్ చేయడానికి. కొంతమంది పెళ్ళాలు వీళ్ళలాగే ఇంట్లో చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వీళ్ళకి బాక్సులు కట్టి వాళ్ళు హోటల్కి వెళ్తారనమాట. వెళ్తే మిగతా వాళ్ళు ఏమో అరగంట లంచ్ టైం అయితే గంట సేపు హాయిగా లంచ్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ ఒక 5-10 నిమిషాలు పని చేస్తారు. చేసిన తర్వాత ఇంకో ఫ్లోర్కి వెళ్తారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారనమాట. వాళ్ళ ముందు కూర్చుని గప్పాలు కొడతారు. కొట్టి మళ్ళీ వచ్చి సీట్లో అని కూర్చుంటారు. పాపం అలసిపోయారు, చాలా అలసిపోయారు. కూర్చుంటారు. మళ్ళీ ఒక 5 నిమిషాలంతా పని చేసేటప్పటికి 5 అయిపోతుంది. 5 అయిపోయింది కదా, నేనైతే సీట్లోనే కూర్చొని అప్పటిదాకా పని చేశాను, నా పని అయిపోయింది, నేను 5 గంటలకు వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళిపోతే వీళ్ళు అప్పుడు రియల్గా ఫైల్స్ ఓపెన్ చేసి కరెక్ట్గా అప్పుడు పనిచేయడం మొదలు పెడతారు. ఇలా చూస్తూ ఫైల్ ఇలా గాజు కళ్ళేసుకుని చూస్తూ, బుర్ర కొక్కుంటూ, అటు ఇటు దిక్కులు చూస్తూ చేస్తూ ఉంటారు. రాత్రి 7, 7:30, 8 అలా అవుతుంది. అప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్స్ అనమాట, వీళ్ళు కారిడార్లోంచి బయలుదేరుతారు ఇళ్ళకి. జనరల్ మేనేజర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, చైర్మన్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీళ్ళందరూ బయలుదేరుతారు ఇళ్ళకి. వాళ్ళు అలా కారిడార్లోంచి వెళ్తుంటే వీళ్ళు తలలోంచుకుని ఇలా పనిచేయడం కనిపిస్తుంది అనమాట. అబ్బా, రాత్రి 7:30, 8 ఇలా ఎంత టైం అయినా వీళ్ళు పాపం ఆఫీస్లో కూర్చొని పనిచేస్తున్నారే, చాలా మంచి వర్కర్స్ పాపం అని అనుకుంటారనమాట. నేను ఏనాడు వాళ్ళ కళ్ళకి ఆ టైంలో కనిపించను, కాబట్టి నేను సరిగ్గా పని చేయని మనిషిని. అదంతే. సీట్లో ఉంటే పనిచేసినట్టు అవుట్పుట్ చూడండి వాళ్ళు బాబు. కొంతమంది ఇంకా బాగా పనిచేసేవాళ్ళు ఉంటారండి. వాళ్ళైతే సెలవు రోజుల్లో కూడా ఎగ్జిక్యూటివ్స్ ఇంటికి వెళ్ళిపోయి నమస్తే సార్ పలకరించి మళ్ళీ ఇంటికి వెళ్తారనమాట. అది పనిచేయడం అంటే. నాలాగేదో చేసేసి వెళ్ళిపోవడం కాదు. ఇవన్నీ చేస్తే బాగా పనిచేసినట్లేక. ఎక్కువసేపు ఉండాలండి ఆఫీస్లో. చూసుకోండి మరి.